సంబరాలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి హరిశ్చంద్రారెడ్డి క్రికెట్ టోర్నమెంట్ను అల్లూరి ఆదిశేషరెడ్డి స్టేడియంలో నిర్వహించారు. తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సీనియర్ క్రీడాకారులకు మాస్టర్స్ లీగ్ పేరుతో 15 సంవత్సరాలుగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మధ్య ఉండే కనుమూరి హరిశ్చంద్రారెడ్డితో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా భోగి పండుగ, సంక్రాంతి పండుగలు చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో గూడూరు సంబంధించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, అలాగే సమాజ సేవ చేయాలని చెప్పి ఇప్పటికే చాలా సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్న కనుమూరి హరిశ్చంద్ర మనతో పడుతున్నారు. ఈయన గూడూరులో గత 15 సంవత్సరాలుగా ఇటు క్రీడాకారులు కావచ్చు, ఇటు స్థానికంగా ఉండే వాళ్ళందరూ కావచ్చు, తన ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే గూడూరులో మాస్టర్ లీగ్స్ అని చెప్పి ఒక క్రికెట్ టోర్నమెంట్ కూడా జరుగుతుంది. సార్ అడిగి తెలుసుకుందాం, ఈ క్రీడలకు సంబంధించి ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మాస్టర్ లీగ్స్ యొక్క ఉద్దేశం ఏంటి? మొదటగా నా మిత్రుడు 99 టీవీ విలేకరి సాగర్ గారికి, అలాగే 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు అడిగినట్లుగా 15 సంవత్సరాల క్రితం, అంటే 2009లో మా మిత్రులు, ఇద్దరు వెటరన్ క్రీడాకారులైనటువంటి మిత్రులు ఒక చిన్న ఆలోచన చేసి మన పాత తరపు క్రికెట్ క్రీడాకారులందరూ ఒక వేదికగా చేరి ఈ పండుగ దినాల్లో మనం కనుక ఈ టోర్నమెంట్ నిర్వహించుకున్నట్లయితే పాత మిత్రుల్ని, వారి కుటుంబాలందరినీ కూడా మనము కలుసుకునే అవకాశం, వారి గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి మాస్టర్స్ క్రికెట్ లీగ్ ఈ సంవత్సరంతో 15వ సంవత్సరం చాలా సక్సెస్ఫుల్గా మనం జరుపుకోవడం జరుగుతుంది. గూడూరులో జనవరి మాసం అంటే క్రికెట్, రాముల వారి తెప్పకోనేరులో తెప్పోత్సవం, ఇలా వివిధ కార్యక్రమాలతో మన ట్రస్ట్ తరఫున మనము సేవలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే దూర ప్రాంతాల నుంచి, అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా, నెల్లూరు కానీ, వెంకటగిరి కానీ, కావలి కానీ, నాయుడుపేట కానీ, సూళ్ళూరుపేట కానీ, తడ కానీ, కోట కానీ, అన్ని ప్రాంతాల నుంచి రంజీ ట్రోఫీ స్థాయి క్రీడాకారులందరూ కూడా వెటరన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ 3 పండుగ దినాల్లో ఇక్కడికి వచ్చి వారి కుటుంబాలతో, పిల్లలతో మేమందరం కలుసుకోవడం, ప్రతి ఏటా ఒక గెట్ టుగెదర్ లాగా చాలా హ్యాపీగా వాళ్ళ గురించి తెలుసుకోవడం అనేది మా అందరికీ ఒక సంతోషదాయకమైన విషయం. ఇది ఈ విధంగా నిర్వహించుకోగలడం అనేది నాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఇప్పటికే ముఖ్యంగా కరోనా టైంలో కావచ్చు, అలాగే ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర ఇబ్బందులు ఉన్నప్పుడు అరణ్యాటకులకి మీరు ఎందుకు ఇంత సేవ దృక్పథంతో ముందుకెళ్తున్నారు? కేవలం పుట్టిన ఊరు మీద మమకారం, ఈ నియోజకవర్గానికి ఏదైనా చేయాలనే తపన, అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో చదువుకోవాలి, అలాగే వైద్యం అందనటువంటి పేదవారికి కూడా సహాయం చేయాలి అనే ఒక మంచి తలంపుతో, మా తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తితో నేను ఈ ట్రస్ట్ ప్రారంభించి వివిధ రకాల రంగాల్లో మనం సేవలు అందిస్తూ వస్తున్నాము. ముఖ్యంగా కరోనాలో మాకు అప్పుడున్నటువంటి అధికారులు సేవ చేసే భాగ్యం కల్పించారు. అలాగే మనం కూడా ఎక్కడా తగ్గకుండా ప్రజలకి అనేక రకాల సేవలు అందిస్తూ వస్తున్నాం. ఇది ఇక్కడ గూడూరులోని పరిస్థితి. ఇప్పటికే తన కనుమూరి హరిశ్చంద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సేవ చేస్తున్న కనుమూరి హరిశ్చంద్రారెడ్డి తాను సొంత ఊరికి ఎంతో కొంత చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ముందుకెళ్తామని, అలాగే ఇదే కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్తున్నమాట. కెమెరామెన్ సురేందర్తో సాగర్ రెడ్డి, 99 టీవీ.